100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలంటే, మనిషిగా పుట్టిన తర్వాత భయం అనేది సహజమండి. భయం మనకి నేచర్ నుంచి వచ్చింది. సో, ఈ భయాన్ని మనం నెగెటివ్‌గా చూడొద్దు. అన్ని ఎమోషన్స్ లానే భయం కూడా ఒక ఎమోషన్. అయితే మనము పుట్టిన తర్వాత నేర్చుకునేవి రెండే 2 భయాలండి. ఒకటి చిన్నప్పుడు ఇన్ఫాంట్‌గా ఉన్నప్పుడు నడుస్తూ పాకుతూ, పాకుతూ నడక నేర్చుకుంటాం చూసారా? నడక నేర్చుకున్నప్పుడు ఎక్కడ పడిపోతామేమో అనే భయం. 2 పెద్దగా శబ్దం వచ్చినప్పుడు, ఇప్పుడు దివాళీ టైంలో క్రాకర్స్ కానియండి, లేదు సడెన్‌గా ట్రైన్ ఎళ్తున్నప్పుడు గానియండి, ఇలాగ శబ్దం పెద్దగా వచ్చినప్పుడు భయపడతాం. సో, మనిషి పుట్టుకగా మనం నేర్చుకున్న రెండే 2 భయాలు. ఒకటి పడిపోతామేమో అనే భయం. ఎక్కువ శబ్దం వచ్చినప్పుడు. అంటే పుట్టిన వెంటనే బయటికి అమ్మ పొట్టలోంచి బయటికి రాగానే మనకి ఎక్కువ శబ్దాలొస్తాయి. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, ఆ శబ్దాల వల్ల భయపడతాడు. భయం నుంచి ఏడుపు. అలాగే నడక నేర్చుకునే ప్రాసెస్‌లో పడిపోతానేమో అనే భయం. రెండే 2 భయాలండి మనిషిగా పుట్టిన తర్వాత నేర్చుకున్నవి. ఐ మీన్ స్వతహాగా ఆహ్, న్యాచురల్‌గా వచ్చినవి. మిగతా అన్ని భయాలు మనం నేర్చుకున్న భయాలండి. టీచర్ కొడతారేమో, బాస్ తిడతారేమో, గర్ల్ ఫ్రెండ్ కాదంటారేమో, మనం పడిపోతానేమో, ఓడిపోతానేమో, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమో, గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయదేమో, ఇంటర్వ్యూ అవ్వదేమో, ఈ అన్ని భయాలు కూడా నేర్చుకున్న భయాలండి. అయితే భయం కొంతవరకు మంచిదే. భయం ఊహించుకున్న భయాలుంటాయి. అవి మానసిక ప్రాబ్లమ్స్ కింద వస్తాయి. దానికి కూడా సొల్యూషన్ ఉంది. అండ్ యెస్, భయం సహజం. It's not negative, neither it's positive. It is natural.